సమ్మర్ వచ్చింది కదా, పిల్లలు ఒకటేమని మారం చేస్తుంటారు కదా, ఐస్ క్రీమ్స్ కావాలని, మిల్క్ షేక్స్ కావాలని, జ్యూసెస్ కావాలని. మనం ఎంతో కాస్ట్ పెట్టి బయట మిల్క్ షేక్స్ తాగుతుంటాం కదా. తక్కువ ఖర్చులో మీ మనీ సేవ్ చేసుకోవాలంటే ది బెస్ట్ మిల్క్ షేక్ కోసం ఈ వీడియో చూడండి. మిల్క్ షేక్స్ చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం చూపించబోయేది ఒక టైపు. సమ్మర్ కదా, మిగతా మిల్క్ షేక్స్ చాక్లెట్ ఫ్లేవర్ తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇక్కడైతే బనానా మిల్క్ షేక్ చాక్లెట్ ఫ్లేవర్ తో చూపిస్తున్నాను. దానికోసం ఈ విధంగా జ్యూసర్ మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 4-5 వరకు అరటి పండును తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో యాడ్ చేసుకోండి. దీనిలో కొన్ని జీడిపప్పుల్ని అలాగే చాక్లెట్ ని తీసుకోండి. మీరు కోకో పౌడర్ యూస్ చేయనట్లయితే ఫుల్ గా చాక్లెట్ ని తీసుకోండి. కోకో పౌడర్ ని యూస్ చేస్తున్నట్లయితే సగం చాక్లెట్ ని సగం కోకో పౌడర్ ని యూస్ చేయండి. నెక్స్ట్ మీ స్వీట్ కి తగినట్లుగా షుగర్ అయితే యాడ్ చేసుకొని అలాగే పీనట్ బటర్ అండి, ఇది పూర్తిగా ఆప్షనల్. దీని ఫ్లేవర్ నచ్చినట్లయితే పూర్తిగా స్కిప్ చేసుకోవచ్చు, ఇది ఆప్షన్ మాత్రమే. సో దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు చియా సీడ్స్ యాడ్ చేసుకోండి. హెల్త్ కి మంచిది, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ముందు చెప్పాను కదా, పూర్తిగా చాక్లెట్ యాడ్ చేసుకుంటే కోకో పౌడర్ అవసరం లేదని. సో అది సగం ఇది సగం యాడ్ చేసుకోవచ్చు అండి. కోకో పౌడర్ 1 or 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని దీనిలోనే కాచి చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టి తీసిన పాలనైతే 1 లేదా 2 కప్పుల వరకు తీసుకొని పలుకులు లేకుండా చాలా స్మూత్ గా బ్లెండ్ చేసుకోండి. స్మూత్ గా బ్లెండ్ అవ్వనట్లయితే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్మూతీని ప్రిపేర్ చేసుకొని బయట మిల్క్ షేక్స్ తాగినప్పుడు టేస్ట్ ఎంత బాగుంటుందో డెకరేషన్ కూడా అంతే బాగుంటుంది కదా. మనం ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు కూడా పిల్లలు ఇష్టంగా తాగాలి అని అనుకుంటే ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా డెకరేట్ అయితే చేసుకోవచ్చండి. చాక్లెట్ స్పార్కిల్స్ సూపర్ మార్కెట్స్ లో ఈజీగా దొరుకుతున్నాయి కదా. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు చాక్లెట్ స్పార్కిల్స్ ఒక ప్లేట్ లో యాడ్ చేసుకొని మిల్క్ షేక్ ని సర్వ్ చేసుకునే గ్లాస్ లో ఈ విధంగా చివర్ల తేనె అయితే పూసుకొని చాక్లెట్ స్పార్కిల్స్ ని అంటించేసేయండి. చూడండి, చాలా కలర్ఫుల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. సో ఇప్పుడు ఈ బౌల్లో 1 or 2 టేబుల్ స్పూన్ వరకు తేనెను అయితే తీసుకొని టేస్ట్ కి తగినట్లుగా తీసుకొని దీనిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిల్క్ షేక్ ని అంటే బనానా మిల్క్ షేక్ ని అయితే సర్వ్ చేసుకోండి. ఇలా హెల్దీగా టేస్టీగా ఇంట్లోనే హైజీనిక్ గా మీ ఇంట్లో వాళ్ళ కోసం మిల్క్ షేక్స్ అయితే రెడీ చేసేయండి. సమ్మర్ కదా, ఫుల్ గా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.